హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ముందుగా మీ అందరికీ కృష్ణుని జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఈరోజు ఈ అవతారంలో నేను ఎందుకున్నానంటే, నేను యశోదలాగా అంటే కృష్ణుడి యొక్క తల్లిలాగా అండ్ డాలీ వచ్చేసి కృష్ణుడి లాగా గెటప్ వేసుకుంటున్నాము. సో ముందుగా డాలీని రెడీ చేయడానికి మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు, అసలు మాటల్లో కూడా చెప్పలేము. సెట్ ఉంటుంది కదండి, అది కూడా తీసుకొచ్చినాము. కానీ దాంట్లో నుండి ఒక్కటి కూడా వేసుకోలేదు. ఆ ఫ్లూట్ ఒక్కటి పట్టుకున్నది. అసలు ఆ గెటప్ వేయడానికి కానీ దానికి ఎంత కష్టపడ్డామో. సో ఈ సెట్ వచ్చేసి మాకు 350 రూపీస్ పడిందండి కాస్ట్. సో ఆమెని రెడీ చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డామో. అసలు ఆ ఫొటోస్, ఒక 2 ఫొటోస్ రావడానికి కూడా 100 ఫోటోలు తీసినామంటే ఇక నమ్మండి. ఈ బొట్టు మాత్రం మంచిగా పెట్టుకున్నది. రెడీ చేసి పెడితే ఆమె సరిగ్గా ఉంచుకోదు, చీదరి వేసుకుంటుంది అనేసి ముందుగా నేనైతే రెడీ అయ్యాను. హాఫ్ సారీ కట్టుకొని దానికి ఇట్లా ఓనీలాగా వేసుకున్నాను. యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయరే వేసుకుందాం అనుకున్నాను. డాలీతో పాటు నేను కూడా యశోద లాగా చేయాలన్నది నాకు చిన్న కోరిక. సో అది ఈ ఇయర్ నెరవేర్చుకున్నాను నేను. సో ఎలా అనిపించింది, లుక్ ఎలా ఉంది అండ్ ఫొటోస్ ఎలా ఉన్నాయో మీరే చెప్పండి. నేనైతే చాలా కష్టపడి చేశాను. ఈమెను రెడీ చేయడము, కాళ్ళకు పారాని పెట్టడము, ఇవి బాగానే పెట్టుకుంది. కానీ ఆ నగలు వేసుకోవడానికి, ఆ కిరీటమో దాన్ని ఏమంటారో కానీ నెమలిక ఉంటుంది కదా, అది పెట్టుకోవడానికి అయితే ఎంత ట్రై చేసినా కూడా పెట్టుకోలేదు. ఫుల్ ఏడవడము. సో ఒక పిల్లికేసి దాంట్లోనే నేనైతే నెమలికను గుర్చిన. ఇంకా లాస్ట్కి వేరే నాకు ఏ దిక్కు దోయక అదైతే వేసిన. సో ఎలా అనిపించింది లుక్ చూడండి. అలాగే మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. సో వీళ్ళు ముగ్గురిని కలిసి ఒకేసారి రెడీ చేసి మంచిగా ఫొటోస్ అయితే తీసినాము. చూడండి, మీకు కూడా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఈ వీడియో చూస్తే. సో లెట్స్ స్టార్ట్. ఒకసారి చూడు మమ్మ చూడు స్మైల్.
ఎట్లా డాడీ సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. అండ్ మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవన్నీ కొన్ని పిక్చర్స్ మేము మా పిల్లల్ని తీసినవి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ హ్యాపీ కృష్ణాష్టమి గైస్ మళ్ళీ ఒకసారి.